రాహుల్ రామకృష్ణ గారు పవన్ కళ్యాణ్ గారిని ట్విట్టర్ వేదికగా కొన్ని క్వశ్చన్లు అడిగి లాస్ట్లో ఇదంతా నేను మీ అభిమానిగా అడుగుతున్నాను, మీరు దానికి సమాధానం చెప్పాలి అన్నారు. నాకు కొన్ని క్వశ్చన్స్ ఉన్నాయి, దానికి రాహుల్ రామకృష్ణ గారు సమాధానం చెప్పాలి. ఒకటి, మీరు సినిమా అభిమాన లేకపోతే రాజకీయ అభిమాన? ఒకవేళ మీరు సినిమా పరంగా అభిమాని అయి ఉంటే మీకు రాజకీయ పరంగా పవన్ కళ్యాణ్ గారిని క్వశ్చన్ చేసే అర్హత ఏమాత్రం లేదు. కేవలం సినిమాల పరంగానే మీకు ఏమన్నా క్వశ్చన్స్ ఉంటే అడగాలి. లేదు నేను రాజకీయ అభిమాని అయి ఉంటే నేను పలానా టైంలో జనసేన పార్టీకి పవన్ కళ్యాణ్ గారికి నేను క్యాంపెయిన్ చేశాను, సపోర్ట్ చేశాను, సోషల్ మీడియా వేదికగా అందరికీ ప్రమోట్ చేశాను, ఇదిగో నేను రాజకీయ అభిమానినే అనొక బయట కానీ ఏదన్నా చూపించితే అప్పుడు మీరు క్వశ్చన్ చేస్తానికి అర్హులు అవుతారు. ఇప్పుడు చాలా మంది అంటారు, అదేంటి అభిమానుల్లో మరి సినిమా అభిమానులు రాజకీయ అభిమానులు వేరువేరుగా ఉంటారంటే ఎస్ ఉంటారు. వైసీపీ వాళ్ళు ఎన్నోసార్లు చెప్పారు, పవన్ కళ్యాణ్కి రాజకీయ అభిమానులు వేరు, సినిమా అభిమానులు వేరు, సినిమా కోసం వచ్చే వాళ్ళందరూ రాజకీయాల కోసం వచ్చేస్తారా ఏంటి అని చెప్పి మీరే ఎన్నోసార్లు చెప్పారు కదా. అంటే దాని అర్థం నేను అడిగే క్వశ్చన్ కూడా కరెక్టే కదా. ఇక రెండోది, మీ ఓటు హక్కు వచ్చేసి తెలంగాణ రాష్ట్రంలో ఉంది కాబట్టి మీరు ఎక్కడ ఓటు వినియోగించుకున్నారో అక్కడ ముఖ్యమంత్రుల్ని అక్కడ మంత్రుల్ని మీరు ఇలాంటి ప్రశ్నలన్నీ వేస్తే బాగుంటుంది. అంతేగాని పక్క రాష్ట్రం యొక్క మంత్రులు మీరు వేసే ప్రశ్నలకి సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు. మీ తెలంగాణ రాష్ట్ర పంచాయతీరాజ్ మినిస్టర్ గారిని ఇవే ప్రశ్నలు అడగొచ్చుగా ఒకసారి, ఎందుకు అడగలేదు? ఇప్పుడు కొంతమంది అంటారు, మరి పవన్ కళ్యాణ్ తెలంగాణలోకి వెళ్ళి మాట్లాడాడు కదా అంటే ఎస్, పవన్ కళ్యాణ్ గారు పార్టీ పెట్టారు, తెలంగాణ రాష్ట్రంలో కూడా జనసేన పార్టీ ఉంది కాబట్టి ఆయన పార్టీ తరఫున మాట్లాడే అంత అర్హత ఆయనకుంది.